హలో అండి. బ్లౌజ్ కటింగ్ చేసే చాలా మందికి బ్లౌజ్ యొక్క భుజాలు జారిపోవడం అనేది కామన్ ప్రాబ్లమ్‌గా చెప్తున్నారు. ఇంకొకటి ఏంటి అంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కరెక్ట్‌గా సరిపోకుండా ఇట్లా లాగి పట్టేసినట్టుగా ఉంటుందకి అని చెప్తున్నారు. సో, ఈ రెండిటికి మనం ఎక్కడెక్కడ చేంజెస్ చేయాలి అని నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అది కూడా మనము టేపు కొలతలతోనే నేను చూపిస్తాను చూడండి. ఓకే. సో, ఇప్పుడు ఇదొచ్చేసి మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్. ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎప్పుడు కూడా ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఇది మనకి టైట్‌గా ఉండే పార్ట్ ఉంటది కదా! దీన్ని మనం బొద్దు పార్ట్ అంటాం. ఈ బొద్దు పార్ట్ అనేది ఎప్పుడు కూడా మనకి ఆపోజిట్‌లో ఉండే విధంగా ఈ విధంగా క్లాత్ ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా క్లాత్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ కింద ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. ఎందుకంటే ఇది ఎక్కువ తక్కువ ఉంటది కదా! అందుకోసం ఒక లైన్. ఆ తర్వాత పావించ్ డిఫరెన్స్‌తోని ఇంకొక లైన్ మార్క్ చేసేసుకున్నాం. ఇది ఎందుకోసం అంటే ఇదొచ్చేసి మనకి కింద హెమ్మింగ్ గాని, పైపింగ్ గాని చేస్తాం కదా! ఖర్చు కోసం. నెక్స్ట్ ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి బ్లౌజ్ యొక్క పొడుగు కావాలి. సో, మన దగ్గరికి కస్టమర్ వచ్చినప్పుడు మనకి పొడుగు ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి కిందికి ఎంత పొడుగు కావాలి అని అనుకుంటే అంత అయితే తీసేసుకోండి. ఇక్కడ నాకు ఈ కస్టమర్‌కి పొడుగు వచ్చేసి 15 ఇంచులు కావాలి. ఓకే. ఇక్కడ నేను 15 ఇంచులకి ఒక మార్కింగ్ తీసేసుకొని అదే విధంగా ఇంకొక హాఫ్ ఇంచ్ 15.5 ఇంచులకి ఇంకొక మార్కింగ్ తీసేసుకుంటున్నా. ఎందుకంటే హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం. సేమ్ అదే 15.5 ఇంచులు ఇంకొక ప్లేస్‌లో కూడా తీసేసుకోండి. ఇక్కడ ఎందుకు తీసేసుకోవాలి అంటే ఈ లైన్ అనేది మనకు స్ట్రెయిట్‌గా ఉండాలి. ఒకవేళ మీరు క్రాస్‌గా తీసేసుకున్నారనుకోండి కంపల్సరీ మనకి భుజాలు అనేవి జారిపోతాయి. అందుకోసం ఇక్కడ ఈ విధంగా స్ట్రెయిట్‌గా తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి నడుము కొలత కావాలి. ఓకే. నడుము కొలత ఎక్కడ తీసేసుకోవాలి అంటే చెస్ట్ యొక్క కింది భాగంలో. చెస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కింది భాగంలో మనము టేప్‌తోని రౌండ్‌గా తీసేసుకోండి. అప్పుడు మీకు ఎంతనైనా రానియండి. ఇక్కడ నాకెంత వచ్చింది అనంటే 32 ఇంచులైతే వచ్చేసింది. ఇప్పుడు 32 ఇంచులు ఉంది కదా! ఈ 32 ఇంచులని 4 భాగాలుగా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి. టేప్‌తోని ఈ విధంగా భాగాలుగా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఎంత వచ్చింది? 8 ఇంచులైతే వచ్చేసింది. ఇక్కడ 8 ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి. ఇది వచ్చేసి మనకి నడుము కొలత. ఓకే. నెక్స్ట్ దీనికి 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసేసుకోవాలి. ఎందుకు అంటే మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేస్తాం కదా! అందుకోసం మనం 1 ఇంచ్ అనేది ఎక్కువ తీసేసుకోండి. ఇదేంటి మన నడుము కొలత. ఇక్కడ మనం నడుము కొలత మార్క్ చేసేసుకున్న తర్వాత మనకు కావాల్సింది చెస్ట్ కొలత. మరి చెస్ట్ కొలత ఎక్కడ తీసుకోవాలి అంటే ఇక్కడ ఎగ్జాక్ట్ చెస్ట్ పైన తీసుకోవాల్సిన అవసరం లేదు. మరి ఎక్కడ తీసుకోవాలి అంటే ఈ చేతులు ఇట్లా లేపి ఈ ప్లేస్‌లో ఈ చెస్ట్ యొక్క పైన భాగంలో రౌండ్‌గా తీసుకుంటే సరిపోతది. ఇక్కడ నాకెంత వచ్చింది అంటే 38 ఇంచులు వచ్చింది. నడుము 32 చెస్ట్ కొలత వచ్చేసి మనకి 38 ఇంచులు వచ్చింది. ఈ 38 ఇంచులని 4 భాగాలుగా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుంటే ఎంత వచ్చింది మనకి 9.5 ఇంచులు అయితే వచ్చేసింది. ఇది ఎక్కడ తీసేసుకోవాలి అనంటే ఈ పొడుగు లైన్ యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్‌లో తీసేసుకోండి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొలత. ఇప్పుడు ఈ చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ లైన్ మార్క్ చేసేసుకోండి. చూడండి ఇక్కడ నాకు స్ట్రెయిట్‌గా వచ్చింది. ఒకవేళ మీకు స్ట్రెయిట్‌గా రాకపోయినా మీరు ఈ విధంగానే తీసేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ట్రా మార్కింగ్ అయితే తీసేసుకోవాలి. 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి ఇక్కడ నెక్ అండ్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అనంటే ఇప్పుడు నేను ఇక్కడ కొలత తీసుకోవాలి అని చెప్పినాను కదా! ఈ కొలత 30 నుండి 40 ఇంచుల మధ్యలో ఉంటే 5.5 ఇంచులు తీసేసుకోవాలి. 30 నుండి 40 మధ్యలో ఉంటే 5.5. ఎక్కువ ఉంటే తక్కువ ఉంటే ఎంత అని మీకు గనుక డౌట్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్‌కి నేను రిప్లై అయితే ఇస్తాను. ఓకే. ఇక్కడ 5.5 తీసేసుకున్నాం కదా! నెక్స్ట్ దీనికి నెక్ ఎంత తీసుకుంటున్నా అంటే నేను 2.2 ఇంచెస్ తీసుకుంటున్నా. ఒకవేళ ఇదే సైజ్ ఉండి డీప్ సైడ్‌కి బ్రాడ్‌గా ఉండాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఇక్కడ 2.5 తీసుకోవచ్చు. ఇక్కడ నేను 2.2 ఇంచెస్ తీసేసుకున్నా. మరి నెక్ డీప్ కూడా రావాలి కదా! సో, నెక్ డీప్ వచ్చేసి నాకు 9.5 ఇంచులు ఉంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏంటి అనంటే మన దగ్గరికి కస్టమర్ బ్లౌజ్ వేసుకొని వచ్చినప్పుడు మనకు నెక్ యొక్క కింది భాగంలో పట్టీ ఉంటది కదా! ఆ పట్టీ ఎంతున్నది అనేది చెక్ చేసేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఆ పట్టీ వచ్చేసి 4.5 ఇంచులు అయితే ఉంది. సో, ఇక్కడ 4.5 ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని పైన పావించు ఇంకొంచెం ఎక్కువ తీసేసుకోండి. ఎందుకు అంటే మనం ఇక్కడ పైపింగ్ అని హెమ్మింగ్ అని చేసినప్పుడు పావించు లోపలికి అవుతుంది కదా! అందుకోసం తీసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఎంత తీసుకున్నాను నేను 2.2 ఇంచులు తీసేసుకున్నాను కదా! సేమ్ అదే 2.2 ఇంచులు ఇక్కడికి తీసేసుకొని ఫస్ట్ ఒక స్క్వేర్ బాక్స్ మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా స్క్వేర్ బాక్స్ మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ కార్నర్ వచ్చేసింది కదా! ఈ కార్నర్ దగ్గర నుండి 2 ఇంచులకి ఈ విధంగా మార్క్ పెట్టేసుకోండి. ఇక్కడ మన కస్టమర్ వచ్చి డీప్ కావాలి అంటారు. కొందరు డీప్ వద్దు అంటారు. సో, ఇక్కడ నాకైతే ఈ కస్టమర్ ఏం చెప్పలేదు. సో, అలాంటప్పుడు నేను ఇక్కడ ఏం తీసుకుంటున్నాను పావించి తీసుకుంటున్నా. ఒకవేళ డీప్ కావాలి అని అన్నారనుకోండి సైడ్‌కి బ్రాడ్ ఉండాలి డీప్ కావాలి అనుకున్నప్పుడు ఇక్కడ వచ్చేసి మనము ఈ విధంగా హాఫ్ ఇంచ్ తీసేసుకోవాలి. ఇక్కడ నాకు అవసరం లేదు అని చెప్పినాను కదా! అందుకోసం ఈ పావించ్ వరకి
ఇదే భుజం దగ్గర నుండి ఈ విధంగా కలిపేసేసుకోండి. ఈ విధంగా తీసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి మనకి రౌండ్ నెక్. ఓకే, నెక్స్ట్ చంక డౌన్. సో చాలా మంది ఏం చేస్తారు, ఏ సైజ్ బ్లౌజ్కైనా చంక డౌన్ 6 ఇంచులు తీసుకోవాలి అని అంటారు. సో నేను మాత్రం ఆ విధంగా చెప్పను. నేను ఏ విధంగా చెప్తానో చూడండి. ఇక్కడ ఇప్పుడు ఇది 5.5 ఇంచులు తీసుకున్నాం కదా, సేమ్ అదే 5.5 ఇంచులు ఇక్కడ కూడా తీసేసుకోండి. ఇక్కడ ఎందుకు 5.5 ఇంచులు తీసేసుకోవాలి అంటే ఇక్కడ లైన్ అనేది స్ట్రైట్గా రావడానికి తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత చంక డౌన్ మీరు ఎంత తీసుకుంటారు, చాలా మంది 6 ఇంచులు తీసుకుంటారు కదా. చూడండి, నేను 6 ఇంచులు తీసేసుకొని, ఇది కరెక్ట్ అని నేను చెప్పట్లేదు, మీరేం చేస్తారు ఇది కన్ఫామ్గా తీసేసుకుంటారు. కానీ నేను కరెక్ట్ అని చెప్పకుండా నేను డ్రా చేసేసుకుంటున్నా, చెక్ చేసుకుందామని చెప్తున్నాను. ఇప్పుడు ఈ విధంగా కార్నర్ ఫామ్ అయింది కదా, ఈ కార్నర్ దగ్గర 1.5 ఇంచ్ అట్లా తీసేసుకోండి. ఓకే, 1.5 ఇంచ్ తీసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకోండి. మనకు కావాల్సిన చంక కొలత వచ్చేసి 18 ఇంచులు. సరే, ఇక్కడ మనం మార్కింగ్ చేసేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ చేసింది ఎంత ఉందో ఒకసారి చెక్ చేసేసుకోండి. ఇదిగోండి, ఈ విధంగా టేప్తోనే రౌండ్గా పెట్టేసుకోండి. 9 ఇంచులు. ఓకే, 9ని కలిపేసి 9 ఒక సైడ్ కదా, 2 సైడ్లు కలిపి ఏంటి 18 ఇంచులు. మనకు కావాల్సింది ఎంత అనే ముందు చెప్పినా 18 ఇంచులు సరిపోయింది కదా, సరిపోయింది. కానీ మీరు కట్ చేసే బ్లౌజ్కి ఈ విధంగా 6 ఇంచులు తీసేసుకున్నప్పుడు సరిపోలేదు అనుకోండి, అంటే ఇక్కడున్న పాయింట్కి మ్యాచ్ కాలేదు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి అంటే ఈ లైన్ని కొంచెం పైకి కానీ కొంచెం కిందికి కానీ జరుపుకొని ఇక్కడున్న చంక కొలతకి ఇక్కడున్న చెస్ట్ కొలత ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా తీసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకి ఈ ప్లేస్లో ముడతలు రాకుండా కుదురుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇంకొందరు ఏమంటున్నారు అంటే మనకి చెస్ట్ పార్ట్ ఇగ్గినట్టుగా లాగినట్టుగా వస్తుంది అని చెప్తున్నారు కదా, ఈ విధంగా తీసుకుంటే మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ నడుము కొలత తీసుకొని నడుము కొలత దగ్గర నుండి స్ట్రైట్ ఒక లైన్ మార్క్ చేసేసుకుంటారు, అప్పుడు మాత్రమే ప్రాబ్లం వస్తుంది. ఈ విధంగా చెస్ట్ కొలత తీసుకుంటే మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు చెస్ట్ భాగంలో. నెక్స్ట్ భుజాలు జారకుండా ఏం చేయాలి అని అంటే, ఇక్కడ భుజాలు జారకుండా ఉండాలి అంటే ఇక్కడ లైన్ స్ట్రైట్గా ఉంది కదా, ఈ స్ట్రైట్ ఉన్న దగ్గర కొంచెం ఈ విధంగా క్రాస్ తీసేసుకోండి, అప్పుడు మనకి భుజాలు అనేవి జారకుండా ఉంటాయి. ఇంకా కూడా మనకి భుజాలు జారకుండా కొన్ని టిప్స్ ఉంటాయి, అవి ఏంటి అని అంటే చెప్తాను. సో భుజాలు జారకుండా ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను ఈ వీడియో తీయడానికి రీజన్ ఏంటి అంటే నేను వేసుకున్న డ్రెస్కి అదే ప్రాబ్లం అవుతుంది, అందుకోసమే నేను ఇక్కడ మీకు ఈ వీడియోలో చెప్తున్నాను. ఆ విధంగా ఉండద్దు అంటే ఇక్కడ హ్యాండ్ ఉంది చూడండి, ఈ ప్లేస్లో మనకి లూజ్ అనేది అస్సలు ఉండొద్దు. సో ఈ ప్లేస్లో హ్యాండ్ లూజ్ ఉన్నా లేదంటే ఇక్కడ మొత్తం లూజ్ ఉన్నా కూడా షోల్డర్స్ అనేవి జారిపోతాయి. మెయిన్గా గుర్తుపెట్టుకోండి, హ్యాండ్స్ అనేవి లూజ్ ఉండొద్దు. అదేవిధంగా చంక యొక్క కింది భాగంలో కూడా మనం లూజ్ అనేది పెట్టుకోకండి. ఎగ్జాక్ట్గా మీరు ఈ విధంగా తీసేసుకుంటే మీకు లూజ్ ఏమి ఉండదు. ఒకవేళ మీరు ఇక్కడ లూజ్ తీసుకున్నారనుకోండి, అది కూడా మనకి భుజాలు జారడానికి ఒక రీజన్ అవుతుంది. ఈ విధంగా తీసేసుకుంటే మీకు భుజాలు అనేవి అస్సలు జారవు. అదేవిధంగా చెస్ట్ పార్ట్ కూడా ఇగ్గినట్టు రాదు. ఈ విధంగా తీసేసుకున్నప్పటికి కూడా మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో బ్లౌజ్ ఇక్కడ మన షోల్డర్ యొక్క కింది భాగంలో లేచినట్టుగా అనిపిస్తుంది, అవునా. సో ఆ ప్లేస్లో లేవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే ఇక్కడ నుండి ఒక డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇది ఎంత పొడుగు అంటే మీ ఇష్టం, మీరు ఎంతైనా తీసుకోండి, 3, 3.5, 4 ఇంచులు తీసేసుకోండి, ఎంత తీసుకున్నా పర్వాలేదు. కానీ ఇక్కడ నుండి ఇక్కడికి 1/2 ఇంచు మాత్రం తీసేసుకోండి సైడ్కి. ఈ విధంగా 1/2 ఇంచు తీసేసుకొని డాట్ కనుక స్టిచ్ చేసుకుంటే మీకు అలాంటి ప్రాబ్లం అనేది రాదు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే మనం బ్లౌజ్ అంతా వేసుకున్నప్పుడు ఇప్పుడు నిల్చున్నప్పుడు ఇట్లా పర్ఫెక్ట్గానే ఉంటుంది, కానీ మనం వర్క్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే సైడ్స్కి మొత్తం ముడతలు వస్తాయి, అవునా. సైడ్కి ముడతలు వస్తాయి. అదేవిధంగా ఇక్కడ కింది భాగంలో లోపల ఉండే క్లాత్ అది వచ్చేసి మనకి బయటికి ఇట్లా కిందికి దిగినట్టుగా కనిపిస్తుంది. ఆ విధంగా ఉండొద్దు అనుకుంటే ఏం చేయాలి అంటే ఇక్కడ డాట్ ఉంది చూడండి, ఈ డాట్ దగ్గర నుండి సైడ్కి ఇక్కడ 1/2 ఇంచుతోని ఈ విధంగా కలిపేసుకోండి. అప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. సో బ్లౌజ్ మొత్తం పర్ఫెక్ట్గా కుదరాలి అంటే మెయిన్గా మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కుదిరింది అనుకోండి, బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ మొత్తం కుదురుతుంది. ఓకేనా. సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం. ఈ విధంగా కట్ చేసేసుకోండి, మీకు భుజాలు జారవు. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్లో కూడా మీకు ఎలాంటి మిస్టేక్ ఉండవు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.